బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే తీసుకెళ్లి స్కూల్లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యతలు గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే లాగి పెట్టి ఒక్కటి పీకి ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు మన జీవితంలోకి మనకి తోడుగా భార్యని పంపిస్తాడు. సరే భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే ప్రేమ కోల్పోతున్నామని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలని మనిషి ఈసారి దేవుడి మాటను కూడా వినడు. కట్టల కొద్ది పైసలను కూడా పెడతాడు. అమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. సరే పిల్లలకు పెళ్లి చేసి కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్ అని ఎక్కడికో ఎగిరిపోతారు. కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్లను ఈ కన్న తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథ శరణాలయంలో పడేస్తారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చేయలేని ఆ ముసలి వయసులో వారికి జీవితం కళ్ళ ముందు అనుక్షణం కదలాడుతూ ఉంటుంది. తెలియకుండానే కళ్ళలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడు వస్తాడు దేవుడు. ఏడ్చింది చాలుగాని నాయనా, నీ టైం అయిపోయింది, వెళ్దాం పదా అని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదే కదా సగటు మనిషి బ్రతుకుతున్న జీవితం. ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ.